పండగ పూట పొద్దున్నే లేచి పండగ సరిపడా తిట్లు తినేసాను మా అమ్మతోని. ఇంకిదే మా నిమ్మకాయ చెట్టు స్నానం చేపించాలి కాసేపు తర్వాత. మా అమ్మ అయితే ఏదో కలగలుపు కూర అంటా వండుతుంది. మొత్తం కూరగాయలన్నీ కలిపి వండుతారు ఈ కూర. అమ్మ మామూలు కూరలు తినడమే కష్టం, అలాంటిది నువ్వు కొత్త ప్రయోగాలు చేస్తున్నావు అవసరమా అంటే నవ్వుతుంది. అమ్మ కూరగాయలన్నీ వేసావు మరి నిమ్మకాయ వంటి చింతకాయలు వేస్తాను అన్నది. ఇంకా కూర వండడం స్టార్ట్ చేసేద్దాం రండి. వండడానికి మా అమ్మ ఎంత కష్టపడుతుందంటే తినడానికి మేము ఎంత కష్టపడాలో. ఇలా మా అమ్మ కూర వండే గ్యాప్ లో నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. ఇప్పుడు మా ఇంట్లో ఒక వేస్ట్ క్యాండిడేట్ ని చూపెడతాను రండి. మా ఓడి చేసే పని ఏమైనా ఉందంటే తినడం తొంగడం నిద్ర లేపడం అంతే. కనీసం గుడ్లైనా పెడుతుందంటే అది కూడా లేదు. సైట్ కొడదామని బయటకు వస్తే వాళ్ళు నన్ను కొట్టేలా ఉన్నారు. డోంట్ వేస్ట్ వాటర్ అన్నారని చెప్పి ఆ వాటర్ కింద మొక్కలు వేసాను. ఈ నిమ్మకాయ స్టోరీ అప్పుడే చెప్పను కానీ అసలు నాకు రోజు బిర్యానీ తినడానికి డబ్బులు ఎలా వస్తున్నాయో చెప్తాను చూడండి. ఇదే మా అమ్మ బ్యాంక్, నాకైతే ఫుల్ యాక్సెస్ ఉంటుంది. డబ్బులు కావాల్సినప్పుడు అలా ఇందులో తీసుకొని మా అన్నయ్య మా నాన్న తీసిరని చెప్తాను మా అమ్మకి. అదిగో బయట సైరన్ మోగిపోయింది అప్పుడే. మన కూర కూడా రెడీ అయిపోయింది, ఇంకా టేస్ట్ చేద్దాం రండి. మా అమ్మ ఏదో 10 మందికి భోజనాలు పెట్టినట్టు నాకు అరటాకు లేసి ఇచ్చింది. ఒక బోరు తింటే ఒక బోరు ఫ్రీ అనమాట, కాంబో ఆఫర్. నాన్ వెజ్ కాదు వెజ్ చూసినా సరే నోరు ఊరుతుంది. చూడడానికి చికెన్ ముక్కలాగా ఉంది కానీ దుంప ముక్క. నేనైతే ఫస్ట్ బోరు తీసుకొని తిన్నాను, చాలా తీయగా ఉంది. వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే కూర అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. చికెన్ ముక్కలో ఊహించుకుని దుంపని తిన్నాను, టేస్ట్ అయితే బాగుంది. అలాగే కూరతో కూడా కలుపుకొని తిన్నాను, టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది. పండక్కి అమ్మ చేతి వంట తింటే ఆ ఫీలింగే వేరు.